అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. బాదరాయణ సంబంధం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మనుషులు మారతారు, వాళ్ళ అదృష్టం మారుతుంది, కానీ ఈ మార్పులకు కారణాలు ఊహించటం అసంభవంగా కనపడుతుంది. ఇందుకు నిదర్శనంగా నీకు సోమనాథుడనే ప్రజ్ఞాహీనుడైన యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సోమనాథుడు తన తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. కానీ వాడు తండ్రికి ఏ విషయంలోనూ అక్కరకు రాలేకపోయాడు. ఎక్కడెక్కడో తిరిగి వాడు తిట్టికి మాత్రం ఇంటికి వచ్చేవాడు. తల్లి ఎన్నో విధాలను వాడికి బోధించి బాధ్యతలు మప్పాలని చూసింది. కానీ తల్లి మాటలు వాడి బుర్రకెక్కలేదు. ఒకరోజు తండ్రి వాణ్ణి నానా మాటలు అన్నాడు. ఆ మాటలు వాణ్ణి చాలా నొప్పించాయి. తన తప్పు ఏమిటో అర్థం కాని కారణం చేత వాడికి తండ్రి వైఖరి చాలా అక్రమంగానూ అమానుషంగానూ తోచింది. అభిమానంతో వాడు అప్పటికప్పుడే ఇల్లు విడిచి ఎటైనా పోదామని బయలుదేరాడు. ఆ రోజంతా వాడు నడిచాడు. ఎక్కడికి పోతున్నది వాడికి తెలియదు. వాడి కాళ్ళు వాచిపోయాయి. కడుపులో ఆకలి దహించుకుపోతోంది. దొరికిన చోటనల్లా నీరు తాగి వాడు ఆకలి బాధను అదుపులో ఉంచ ప్రయత్నించాడు. పోయి వాడు అరణ్య ప్రదేశం చేరుకున్నాడు. అరణ్యంలోనే చీకటి పడింది. ఒకచోట వాడికి పాడుపడిన అమ్మవారి గుడి కనిపించింది. ఆకలితో శోష వస్తుంది. తాను ఇల్లు విడిచి రావటం చాలా బుద్ధి తక్కువ పని అని వాడికి తోచింది. అప్పుడు తన భద్రత తన తండ్రి మీద, ఆ ఇంటి మీద ఎంతగా ఆధారపడినది వాడికి ఆ సమయంలో తెలిసి వచ్చింది. ఇంతకంతా వాడున్న చోటికి ఒక బండి వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక వృద్ధుడు దిగి ఆయాసపడుతూ, నాయనా, నాకు ఊపిరి అందటం లేదు, కాస్త ఎడ్లను విప్పి వాటికి మేత వెయ్యి అన్నాడు. సోమనాథుడు లేచి వెళ్ళి ఎడ్లను బండి నుంచి విప్పి చెట్టుకు కట్టేసి మేత వేసి వచ్చాడు. తరువాత ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ వృద్ధుడి పేరు రంగనాథుడు. ఆయన సోమనాథుడికి తన విషయం చెబుతూ, నాయనా, నిన్ను చూస్తుంటే నా కొడుకు జ్ఞాపకం వస్తున్నాడు. వాడికి చిన్నతనంలోనే తల్లిపోతే నేనే తల్లి తండ్రి అయి వాణ్ణి సాకాను. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ వాడు బాగుపడకపోగా పూర్తిగా చెడిపోయి అన్ని దొరలవాట్లు నేర్చుకొని ఘోరమైన నేరాలు చేసి రాజభటులకు భయపడి పారిపోయాడు. అది మొదలు వాడి జాడలేదు. జరిగిన దానికి విచారించకండి. ఏనాటికైనా మీ వాడు బుద్ధి తెచ్చుకొని తిరిగి వస్తాడులేండి అన్నాడు సోమనాథుడు. ఇల్లు విడిచి రాగానే తన బుద్ధి ఎలా మారినది తెలుసు కనుక. ఎంత చల్లని మాట అన్నావు నాయనా, నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములో అంటూ ఉండగానే రంగనాథుడికి విపరీతంగా దగ్గు తెరవచ్చింది. ఆయన అతి ప్రయత్నం మీద మాట్లాడుతూ, ఇక బ్రతకను నేను. నా చావు ఇక్కడ ఈ అడవిలో రాసి పెట్టి ఉన్నట్లుంది. నాకు ఆస్తిపాస్తులు లేవు. ఉన్నదంతా ఈ బండి, ఎద్దులు మాత్రమే. వీటిని అమ్మి నా కర్మకాండ ముగించు నాయనా. శ్రీనివాసపురంలో నా మిత్రుడు గంగన్న ఉన్నాడు. అతనికి నా వార్త చెప్పి అతని సహాయం పొందు అని ప్రాణం విడిచాడు. సోమనాథుడు తెల్లవారగానే సమీపంలో గొయ్యి తవ్వి అందులో శవాన్ని పూడ్చిపెట్టి బండి మీద బయలుదేరి త్వరలోనే ఒక గ్రామం చేరాడు. గ్రామం బయట బావి దగ్గర ఎడ్లకు నీరు పెట్టి సమీపంలో పచ్చిక మెయ్యటానికి వదిలాడు. ఇంకో పక్క రేగు చెట్టు మీద పళ్ళు కనిపిస్తే ఆత్రంగా పోయి వాటిని కోసి తింటూ కూర్చున్నాడు. ఆ చెట్టు యజమాని గంగన్నే.
ఆయన సోమనాథుణ్ణి చూసి, స్వేచ్ఛగా పళ్ళు కోసుకొని తినేస్తున్నావు, ఈ చెట్టు నీ తాతగారిదనుకున్నావా అని అడిగాడు కోపంగా. అయ్యా, 2 రోజులుగా తిండి లేదు, అందుకే 4 పళ్ళు కోసుకున్నాను అన్నాడు సోమనాథుడు దీనంగా. గంగన్న వాడి పక్కనే కూర్చొని, ఎక్కడికి పోతున్నావు, ఎవరింటికి అని అడిగాడు. శ్రీనివాసపురంలో గంగన్న గారింటికి పోతున్నాను. కిందటి రాత్రి రంగనాథుడు గారు అడవిలో చనిపోయారు. గంగన్న గారనే ఆయన తన మిత్రుడని చెప్పి ఆయన సహాయంతో ఈ బండి ఎద్దులు అమ్మి తనకు కర్మకాండ జరిపించమన్నారు అన్నాడు సోమనాథుడు. అయ్యో పాపం, రంగనాథం పోయాడా? అతని కొడుకువా నువ్వు? నాయనా, నీకోసం అతను ఎలా బెంగపడేవాడో తెలుసా? నీ దిగులుతోనే అతని ఆరోగ్యం దెబ్బతిన్నది అంటూ గంగన్న కళ్ళు తుడుచుకున్నాడు. సోమనాథుడికి కూడా కన్నీరు ఆగలేదు. గంగన్న వాణ్ణి తన ఇంటికి తీసుకుపోయి తన భార్యకు వాణ్ణి రంగనాథుడి కొడుకుగా పరిచయం చేశాడు. పాపం రంగనాథుడు అడవిలో చనిపోయాట, నా సహాయంతో తనకు కర్మ జరిపించమన్నట్ట అన్నాడు. ఆమె కూడా విచారంతో కంటతడి పెట్టుకొని సోమనాథుణ్ణి వాత్సల్యంతో చూసింది. కర్మ ముగిసింది. గంగన్న అన్ని రోజులు సోమనాథుణ్ణి శ్రద్ధగా గమనించాడు. కుర్రవాడు చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగాడేమో కానీ ఇప్పుడు చాలా పెద్ద మనిషి అయ్యాడు. రంగనాథుడిలో ఉన్న మంచి లక్షణాలన్నీ ఈ కుర్రవాడిలో ఉన్నాయి. వాడు 2 రోజులు తిండికి మాడి రేగుపళ్ళు తింటుంటే తనకు కోపం వచ్చినందుకు గంగన్నకు వాడి మీద జాలి, తన ప్రవర్తన గురించి పశ్చాత్తాపము కలిగాయి. కర్మకాండ ముగియగానే సోమనాథుడు వెళ్ళిపోతానన్నాడు. కానీ అప్పటికే తన భార్యతో సంప్రదించి ఉన్న గంగన్న, ఎక్కడికి పోతావు బాబు, నీకు ఆస్తిపాస్తులు లేవు కదా, ఇక మనుషులంటావా, నాకన్నా మీ నాన్నకు ఆప్తుడు లేడు, అందుచేత ఈ ప్రపంచంలో అందరికన్నా మా కుటుంబమే నీకు సన్నిహితమైనది, మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను, మా ఇంటనే ఉండిపో, నిన్ను చూస్తే నీ తండ్రిని చూసినట్లే ఉన్నది మాకు అన్నాడు. సోమనాథుడు అందుకు ఒప్పుకొని గంగన్న ఇంటి అల్లుడై తరువాత గంగన్నకున్న కొద్దిపాటి ఆస్తికి వారసుడై సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సోమనాథుడు తన అసలు తండ్రికి కొడుకుగా బొత్తిగా పనికిరాకుండా పోయి అరగడియ కాలంలో రంగనాథుడికి నచ్చిన కొడుకై, కొడుకు చెయ్యవలసిన విధులన్నీ రంగనాథుడికి చెయ్యటమే కాక గంగన్నకు ఆ రంగనాథుడికి ఉండిన మైత్రిని ఎలా సఫలం చెయ్యగలిగాడు? సోమనాథుడిలో మార్పు కలిగితే అది నిజమైన మార్పేనా? తాను రంగనాథుడి కొడుకును కానని గంగన్నతో చెప్పకపోవటం దుర్బుద్ధి కాదా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తండ్రి కొడుకుల సంబంధాలు ఏళ్ల మీదట చెడిపోతే అందుకు కారణాలు గుట్టలుగా పేరి ఉంటాయి. చాలా కాలంగా విరిగి ఉన్న లోహపు తలుపులను ఏ టంకమూ పూర్తిగా అతికించలేదు. సోమనాథుడికి తండ్రికి పడకపోతే తప్పంతా సోమనాథుడిదే అనుకోనవసరం లేదు. తండ్రి తన పట్ల అక్రమ వైఖరి అవలంబిస్తున్నాడన్న విశ్వాసంతో వాడు ఇల్లు వదిలిపెట్టాడంటే వాడు తనలో తప్పు ఉన్నదనుకోలేదన్నది స్పష్టం. వాడితో పోల్చితే రంగనాథుడి కొడుకు కూడా ఇంటి నుంచి పారిపోయినప్పటికీ తాను నేరస్తుడినని తెలిసి తండ్రి మీద ఆగ్రహంతో కాక రక్షకభటుల భయంతో పారిపోయాడు. ముక్కు మొహము ఎరగని రంగనాథుడితో సోమనాథుడు మంచి సంబంధం పెట్టుకోగలిగాడంటే వాడిలో స్వతహాగా చెడ్డ లక్షణాలేవీ లేవన్నది స్పష్టం. అంతేకాదు, ఒక వంక తిండికి మాడుతూ కూడా వాడు చచ్చిపోయిన వాడికి ఇచ్చిన మాట నిలబెట్టాడు. వాడిలో స్వతహాగా దుర్మార్గం ఉంటే గంగన్న తప్పక కనిపెట్టి ఉండేవాడే. గుడ్డిగా వాడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి ఉండడు.
ఇక సోమనాథుడు తాను రంగనాథుడి కొడుకును కానని గంగన్నతో చెప్పకపోవటంలో దురుద్దేశ్యం ఏమీ లేదు. కర్మకాండ పూర్తి అయ్యేదాకా సోమనాథుడు చచ్చిపోయిన వాడి కొడుకేనని గంగన్న నమ్మితే అనవసర ప్రశ్నలు తల ఎత్తకుండా ఉంటాయి. ఆ తరువాత తన దారిన తాను పోదామనే సోమనాథుడి ఉద్దేశ్యం. కానీ గంగన్నకు వాడిలో చచ్చిపోయిన తన మిత్రుడు కనిపించాడు. ఆయన పొరపాటును సరిదిద్ది ఆనందాన్ని ధ్వంసం చెయ్యటం అమానుషం. అందుచేత సోమనాథుడు నిజం చెప్పలేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.